హరీష్ రావు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి మరోసారి విచారణ వాయిదా పడింది. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు హరీష్ రావు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టాలని హరీష్ రావు తరపు న్యాయవాదులు కోరారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపిన న్యాయవాదులు నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. రేపు విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలపై అన్ని సమగ్రంగా విచారించిన తర్వాత దీన్ని సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో కూడా అదే తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే ఓవైపు హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పినప్పటికీ కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, సిబిఐ చేత ఏ విధంగా దర్యాప్తు చేస్తారని అత్యవసరంగా మధ్యంతర పిటిషన్ ని ఈ రోజు మాజీ మంత్రి కేసీఆర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు మధ్యంతర పిటిషన్ ఐఏ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని లంచ్ మోషన్ లో పిటిషన్ లంచ్ మోషన్ అంటే మధ్యాహ్నం 2:30 తర్వాత విచారణ చేపట్టాలని హైకోర్టుని కోరిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం మధ్యాహ్నం విచారణకు నిరాకరించింది. రేపు ఈ పిటిషన్ పై 2 పిటిషన్లు అటు కేసీఆర్ పిటిషన్ తో పాటు హరీష్ రావు పిటిషన్ 2 పిటిషన్లపై కూడా సుదీర్ఘంగా విచారణ చేపడతామని ఈ పిటిషన్ ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. మధు, సునీల్, అంటే బీఆర్ఎస్ కొన్ని రైజ్ చేస్తుంది, అంటే మాకు నోటీసులు ఇవ్వలేదు, అలాగే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు అని. సో ఇది ఎంతవరకు వాళ్ళకి ప్రెస్ అవుతుంది? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొన్ని వాటిని కూడా వారు కొన్ని ఏవైతే కమిషన్స్ ఉన్నాయో అవి కూడా ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్. శాసనసభలో ప్రధానంగా ఈ అంశాన్ని చర్చించిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని గతంలోనే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఏకీభవించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపై మరొకసారి వాదన వింటామని చెప్పిన పరిస్థితి. అయితే నిన్న మనం చూసాం, నిన్న ఆదివారం కావడం, అత్యవసరంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం, సుదీర్ఘంగా దాదాపు రాత్రి 12 గంటల వరకు అసెంబ్లీలో దీనిపై చర్చించిన తర్వాత ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క అంశాన్ని మొత్తం కూడా ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని మొత్తం కూడా సిబిఐ చేత దర్యాప్తు జరిపిస్తేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని నిన్న శాసనసభ ఏకపక్షంగా తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే ఓవైపు హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పినప్పుడు అటు ప్రభుత్వం అంటే అంగురార్భటం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకుంది. ఇదంతా కూడా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూడా ఈ రోజు మరొకసారి అటు హరీష్ రావు కావచ్చు, మరొక కేసీఆర్ తరఫు న్యాయవాది సుందరం ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకున్నారు. కానీ పిటిషన్ ని మధ్యాహ్నం 2:30కి విచారించాలని వారు కోరిన నేపథ్యంలో వారి విచారణ 2:30 విచారణ మాత్రం నిరాకరించింది. రేపు పిటిషన్ పై విచారించిన తర్వాత మరొకసారి పూర్తి వాదనలు ఉన్న తర్వాత మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మొదటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఒకటే చెప్తున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు, మా వాదన వినలేదని పదే చెప్తున్న నేపథ్యంలో పీసీ ఘోష్ దాదాపు అనేక 6 నెలల పాటు సుదీర్ఘంగా విచారించి నివేదికనిచ్చింది. కాబట్టి ఈ నిపుణుల ఎక్స్పర్ట్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వము ప్రాజెక్టు సంబంధించిన విషయంలో సిబిఐ చేత దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తూ తీర్మానం చేసింది కాబట్టి అది కూడా శాసనసభలో చేసింది కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తే మాత్రం సర్వత్రా ఆసక్తితే నెలకొని చెప్పవచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.